టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. తాజాగా విశ్వంబర సినిమాలో నటిస్తున్నారు ఆయన. మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా డబ్బింగ్ పనులు ఓవైపు, మ్యూజిక్ కంపోజిషన్ ఇంకోవైపు, షూటింగ్ మరోవైపు అంటూ ఫుల్ బిజీగా యూనిట్ తిరుగుతూ పని చేస్తోంది. వచ్చేడాది సంక్రాంతి బరిలోకి విశ్వంబరను దించాలని వశిష్ఠ చాలానే కష్టపడుతున్నారు. చెప్పిన టైంకి సినిమాని వదలాలని మాత్రం ఫిక్స్ అయ్యారు. అందుకే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్ని పనుల్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం యూనిట్ బెంగళూరుకి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. విశ్వంబర కోసం కీరవాణి తన సింగర్ల టీంని కూడా దించాడు. రాహుల్ సిప్లిగంజ్ అయితే చిరంజీవి గారితో ఫోటో దిగిన ఎమోషనల్ మూమెంట్ను పంచుకున్నారు. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం విశ్వంబర సినిమా నుంచి అదిరిపే టీజర్ని రిలీజ్ చేయనున్నారట. ఈ సినిమాలో జరిగే అద్భుతాలను ఆ టీజర్లో ఉంచే విధంగా ప్లాన్ చేశారట డైరెక్టర్ వశిష్ఠ. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో. ఇక ఇదిలా ఉండగా ఆచార్య, గాడ్ ఫాదర్, బోలా శంకర్ ఇలా వరుసగా అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ వచ్చాయి. వాల్తేరు వీరయ్య మాత్రమే మెగా ఫ్యాన్స్కి కాస్త ఊరటనిచ్చింది. ఈ మూవీ సంక్రాంతి విన్నర్గా నిలిచింది. దాదాపు 250 కోట్ల గ్రాస్తో చిరంజీవి గారు కొత్త రికార్డులు క్రియేట్ చేశారు. మరి ఈ విశ్వంబరతోనూ ఇలాంటి కొత్త రికార్డులే క్రియేట్ చేస్తాడా? ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ సినిమాకి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా 300-400 కోట్లు ఈజీగా వస్తాయని అనుకుంటూ ఉన్నారు. ఇకపోతే ఈ సినిమా వచ్చేడాది సంక్రాంతి కానుగా జనవరి 10న గ్రాండ్గా రిలీజ్ కానుంది.